న్యూ ఇయర్ వస్తుంది అనగానే ఆల్మోస్ట్ 1 మంత్ బిఫోర్ నుంచి ఈ కొత్త సంవత్సరం నుంచి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తూ ఉంటాం. సో, ఈ వీడియోలో మనం 2025లో ఎలా సక్సెస్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్. మనం ప్లాన్ చేసుకునే ఈ ప్రాసెస్‌లో లేదంటే ప్లానింగ్‌లో మనం ఎవ్రీ ఇయర్ స్టార్ట్ కాకముందే ఒక పేపర్, పెన్ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉంటాం కదా! మనం ఇలా మారాలి, మనం ఈ ప్లానింగ్ చేసుకోవాలి, ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేయడం, అలాగే రకరకాల ప్లానింగ్స్ అన్నీ మనం నోట్ చేసుకుంటూ ఉంటాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ ప్రాసెస్, ఈ ప్లానింగ్ మనం న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే ఒక పేపర్, పెన్ తీసుకొని నోట్ చేసుకొని మరి మనం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. అది ఇంప్లిమెంట్ చేస్తామా చెయ్యమా అనేది సెకండ్ థింగ్. బట్ ఫస్ట్ థింగ్ అయితే మ్యాక్సిమం ఒక 80% మంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్లాన్ చేసుకొని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం, ఈ ప్లానింగ్ ఇలా నోట్ చేసుకోవడం కరెక్ట్ కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇలా ప్లాన్ చేసుకోవడం చాలా కరెక్టే. ఎందుకు అనంటే ఇలా చేయడం వల్ల మన లైఫ్లో కొన్ని మంచి అలవాట్లు, అలాగే ఒక ప్లానింగ్తో మన పనులు సక్సెస్ అవ్వాలి, మన లైఫ్ అందంగా ఉండాలి అని ఒక స్టెప్ ముందుకి వేసినట్టు. సో, ఇది మంచి అలవాటే. అయితే నా లైఫ్లో నేను ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇలా ఉండాలి, అలా ఉండాలి, కొన్ని చేంజెస్ చేసుకోవాలి నా లైఫ్లో అని ఎవ్రీ ఇయర్ నోట్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను అలా అనుకున్నన్ని రోజులు అలా నోట్ చేసుకొని చేంజ్ అవ్వాలి అని అనుకున్నన్ని రోజులు నేను నోట్ చేసుకున్నవన్నీ మెల్లిగా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకునేదాన్ని. చిన్నగా అన్నీ ఒకటేసారి కాకపోయినా ఇయర్ ఎండింగ్ లోపు అన్నీ ఇంప్లిమెంట్ చేయలేకపోయినా కొన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేసుకొని అవన్నీ నా లైఫ్లో జరిగేలాగా చూసుకునేదాన్ని. ఇలా చేయడం వల్ల నా లైఫ్లో నాకు నేను సాటిస్ఫై అయ్యేదాన్ని. అండ్ నెక్స్ట్ థింగ్, నేను నా లైఫ్లో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను అలా ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏమీ ఆలోచించలేదు. నా లైఫ్ని నేను అందంగా ఉంచుకోవాలి అని అస్సలకే ఆలోచించలేదు. ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. నేను నా లైఫ్లో ఒక సంఘటన వల్ల ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు టోటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను దానివల్ల. కేవలం ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల, ఆ ప్లానింగ్ని నేను ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల. ఫస్ట్ నేను ప్లానింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునేదాన్ని కొన్నైనా సరే. సో, అది లేకపోవడం వల్లే నా లైఫ్లో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ ఇదే. ఈ మిస్టేక్ వల్ల నా లైఫ్లో చిన్న ఆనందాలని కోల్పోయాను అని చెప్పొచ్చు. సో, ఇవన్నీ నేను మీతో ఎందుకు చెప్తున్నాను అనంటే, నేను చేసిన మిస్టేక్ నా ఫ్యామిలీ మెంబర్స్ చేయకూడదు. నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్ ఫ్యామిలీ. మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరూ నేను చేసిన మిస్టేక్ చేయకూడదు. మీరు మంచిగా ఒక ప్లానింగ్ చేసుకుని మంచిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ కొత్త సంవత్సరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అని ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది, డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తుంది. చూడండి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన మిస్టేక్ ప్లానింగ్ చేసుకోకపోవడమే అని చెప్పాను కదా. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ నాకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. కొన్ని అలవాట్లు చేసుకోవాలి. ప్లానింగ్ చేయడమే కాదు, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా ఉండాలి. ఉట్టి ప్లానింగ్ చేసుకోవడమే కాదు, మెయిన్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకోవాలి అని అంటే మనకి కొన్ని కావాలి. మనం మన లైఫ్లో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకోవాలి. మనం లైఫ్ని హ్యాపీగా మార్చాలి అని అనుకుంటే మీ లైఫ్లో మీరు చేసుకోవాల్సిన అలవాట్లు ఏంటి, మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీకు ఏం కావాలి, అలాగే మీ లైఫ్లో మీరు ఎలా మారితే బాగుంటుంది, చిన్న అలవాట్లు, ఎలాంటి మార్పులు మీకు కావాలి అని ఆలోచించి ఫస్ట్ మీరు అవి నోట్ చేసుకోండి. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మళ్ళీ మీరు ఫేస్ చేయకూడదు. మీరు బాధపడ్డ కొన్ని సంఘటనలు మళ్ళీ మిమ్మల్ని బాధకి గురి చేయకూడదు. మీరు చేసిన తప్పులు మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా ఉండాలి. ఇవన్నీ మీరు ఆలోచించి మీరు ఎలా చేంజ్ అయితే మీ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ దొరుకుతుంది అని ఆలోచించుకొని మంచి రెజల్యూషన్స్ తీసుకోండి. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి, మనం ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాము అనంటే మనకి కొన్ని కావాల్సి ఉంటుంది, ఇంకా కొన్ని వదిలేయాల్సి ఉంటుంది.
మంచిని తీసుకొని చెడుని వదిలేయండి. నేను నా లైఫ్లో తీసుకునే కొన్ని రెజల్యూషన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి. నేను నా లైఫ్లో ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంది ఏంటంటే, నేను నా ఫ్యామిలీలో కానీ నా రిలేషన్లో కానీ అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మి చాలా మోసపోయాను. నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేస్తారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోసం చేయడం అంటే మనీ, ప్రాపర్టీ, వాల్యుబుల్ ఐటమ్స్ అలా కాదు. లాస్ట్ 3 ఇయర్స్ బిఫోర్ నుంచి నా ఫ్యామిలీలో కొంతమందిని వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏమైనా చెయ్యొచ్చు అని అనుకున్నా. నేను వాళ్ళని బాగా నమ్మి వాళ్ళ మాటల్లోనే ఉండేదాన్ని. పక్కనున్న మాటలు కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు వాళ్ళేమీ ఇవ్వలేదు. నేను వాళ్ళకేమీ ఇవ్వలేదు. కానీ నేను వాళ్ళకొక వాల్యూ ప్రొవైడ్ చేశా. వాళ్ళు నన్ను చూసుకునే దానికంటే ఎక్కువగా నేను వాళ్ళని చూసుకున్నా. అంటే వాళ్ళు నన్ను చూసుకునే దానికంటే రిటర్న్ నేను వాళ్ళకిచ్చాను. బట్ నేను ఇచ్చిన వాల్యూ వాళ్ళు నాకు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి 3 ఇయర్స్‌లో నేను చాలా బాధపడ్డాను. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నాకొక వాల్యూని నేను ప్రొవైడ్ చేశాను. నా ఇంటికి వస్తే మా మమ్మీ, డ్యాడీ కన్నా ఎక్కువ మర్యాదతో వాళ్ళని చూసుకున్నా. కానీ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి కేవలం వాళ్ళ వల్లే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. వాళ్ళ వల్ల నేను డైరెక్ట్‌గా బాధపడలేదు. కానీ ఇండైరెక్ట్‌గా వాళ్ళని చాలా బాధ పెట్టారు. టార్చర్ చూపించారు నాకు. వాళ్ళ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. సో దీనిని నేను అవాయిడ్ చేయాలి. ఈ ప్రాబ్లమ్‌కి నాకు ఒక సొల్యూషన్ కావాలి అనంటే నేనేం చేయాలో అని ఆలోచించాను. ఒక సొల్యూషన్ వచ్చింది. ఏంటి అంటే మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేసిన వాళ్ళని కొన్ని రోజులు మనం వాళ్ళని దూరంగా పెడితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి మన విలువ తెలిసినంత వరకు వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి. లాస్ట్‌కి వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మెయిన్లీ వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ప్రాబ్లమ్స్ పెట్టినా, ఎన్ని క్రియేటివిటీ వాళ్ళు ఎంత చేసుకున్నా ధైర్యంగా ఫేస్ చేసి, వాళ్ళు ఎన్ని చేసినా కూడా నేను వదిలేసి అస్సలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయను, డిప్రెషన్లోకి వెళ్ళను అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి, నేను ఈ 3 ఇయర్స్ మనీ ఎక్కువ ఎర్న్ చేయలేదు. అలా అని అసలేం సంపాదించకుండా కూడా లేను. ఎంతో కొంత నేనైతే చేసుకున్నాను. అసలు మనీ ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఉన్నాను. వేస్ట్ చేయకుండా ఉన్నాను. లెక్క లేకుండా మనీనైతే నేను ఎక్కువ ఖర్చు పెట్టలేదు, పెట్టను కూడా. మాకు ఉన్నంతలోనే అడ్జస్ట్ అయ్యి, కాంప్రమైజ్ అయ్యి లైఫ్ని లీడ్ చేశాను. ఈ ఇయర్ మనీని ఎర్న్ చేయాలి, మనీని సేవ్ చేయాలి అని పెట్టుకున్నాను. నేను ఎర్న్ చేసింది ఎంతైనా పర్వాలేదు. ముందు నా మనీని ఖర్చు పెట్టుకుని మిగతావి నేను సేవ్ చేయాలి అని అయితే మనసులో పెట్టుకున్నాను. అందరికీ ఉన్నట్టే నా లైఫ్లో కొన్ని కోరికలు అయితే ఉన్నాయి. సో నేను అవి ఇంతవరకు జరిగేలాగా చేసుకోలేదు. కొన్ని అయితే అవ్వేలాగా చేసుకుంటున్నాను. అండ్ నేను అందరిలా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, నా చిన్న కోరికలు తీర్చుకోవాలి అని అంటే ఫస్ట్ నా కోరికలని నేను అయిపోయేలాగా చేసుకోవాలి అనమాట. లైక్ నాకు చిన్న కోరికలు ఏంటంటే, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాకు నచ్చిన వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇవ్వడం అంటే ఇష్టం. ఇంకా అన్నిటికంటే ఎక్కువగా నాకు అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అదే నా పెద్ద కోరిక, అదే నా పెద్ద డ్రీమ్. ఎందుకు అనంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తేనే కదా రేపు మనకి ఒక దేవుడు హెల్ప్ చేసేది. బట్ ఈ 3 ఇయర్స్ నుంచి నా పొజిషన్ బాగాలేక నేను చేయలేకపోయాను. అంటే బిఫోర్ దాకా నేను చేశాను. ఏదో ఒక విధంగా నాకు ఉన్నంతలోనే నేను పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఈ 3 ఇయర్స్ నుంచి నా పొజిషన్ బాగాలేక కొంచెం నేను చేయలేదు. ఎవరైనా ఆకలితో కనిపిస్తే నేను తినకుండా వాళ్ళకి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పొజిషన్ బాలేక స్టాప్ చేసిన పనిని మళ్ళీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నాను. నేను చేయగలిగినంత సహాయం నేను చేస్తాను. నేను మనీ సేవ్ చేసిన మనీని ఎందులో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసి, సేవ్ చేసిన మనీ అలాగే ఇన్వెస్ట్ చేసిన మనీలో వచ్చిన ప్రాఫిట్స్ని నేను ఫ్యూచర్ ప్లాన్స్ కోసం యూజ్ చేయాలి. అలాగే ఫ్యూచర్లో నా ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి. మేము ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను సేవ్ చేసిన మనీ మాకు యూస్ఫుల్ అవ్వాలి అని నా ప్లానింగ్ అంతే. మోస్ట్లీ నుంచి నేను గోల్డ్లో కొంచెం ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. నేను గోల్డ్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తాను అనే దాని గురించి కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఎలా సేవ్ చేస్తే మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయనే దాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. నాకేంటో ఒక సొంత ఇల్లు ఉండాలి, నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలి అని నా కోరిక అస్సలు ఉండేది కాదు. బట్ ఈ 3 ఇయర్స్ నుంచి నాకు ఆ కోరిక ఎందుకు వచ్చిందో తెలీదు. బట్ ఈ 3 ఇయర్స్ నుంచి స్ట్రాంగ్గా నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి, నేను కట్టుకున్న ఇంట్లో నేనే ఉండాలి, నా మనీతో కష్టపడి నేను ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక నాకు స్ట్రాంగ్గా కలిగింది. సో ఈ కోరికని నేను నెరవేర్చుకోవాలి అని కష్టపడతాను. మెయిన్గా నా ఇంట్లో వాళ్ళు నా గురించి బాధపడకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు, నా వల్ల ఒకరు బాధపడకూడదు. అండ్ నెక్స్ట్ నా హస్బెండ్ని నేను ఎప్పుడూ బాధ పెట్టకూడదు. నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. నేను నా హస్బెండ్ని హ్యాపీగా సంతోషంగా ఉంచాలి. అండ్ దానికోసం నేను ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత మంచి పనైనా పర్లేదు నేను చేస్తా. దానికోసం నేను కష్టపడతా. ఎలాంటి ప్రాబ్లం లేకుండా నా యూట్యూబ్ వర్క్, నేను చేసే పనులు, అలాగే నా హస్బెండ్కి కావాల్సిన పనులు అన్నీ నేను సంతోషంగా చూసుకుంటా. ఈ 3 ఇయర్స్ నేను ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, మా ఫ్యామిలీ వాళ్ళ నుంచి ఎంతో టార్చర్ని ఫేస్ చేసిన,
ఎన్ని ఆలోచించి టోటల్గా నేను డిప్రెషన్లోకి అయితే వెళ్ళాను. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎలాంటి స్టేజ్లో కూడా నేను స్ట్రాంగ్గా ఉండలేకపోయాను. నా పక్కన నా హస్బెండ్ ఉన్నాడు అన్న ధైర్యంతోనే నేను ఉండగలిగాను. సో ఏం కాకుండా నా హస్బెండ్ నన్ను చూసుకున్నారు కాబట్టి ఒక మంచి వాల్యూ నాకు ప్రొవైడ్ చేశారు. సో తనని నేను హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఒక్కరికైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్న రెజల్యూషన్స్లో మీకు కనుక నచ్చినట్టయితే మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్, నా యూట్యూబ్ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా కష్టపడి మంచి కంటెంట్ వీడియోస్ చేసి మీకైతే ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.